ఇద్దరు రెడీ అయిపోయారా? శ్యామ్, నేను చెప్పేది మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న మిగతా వాళ్ళు ఊరు మొత్తం వెతుకుతున్నారు. ఏది ఏవైనా వాళ్ళందరినీ మేము ఏమార్చి ఆ ప్రేయర్ మీటింగ్కి మిమ్మల్ని పంపించేలా మేము ప్లాన్ చేశాం. ఏలూరులో ఒక ప్రేయర్ మీటింగ్ నడుస్తుంది. అది ఇంకా కొన్ని రోజులు ఉంటుందని నేను విన్నాను. అక్కడున్న ఫాదర్తో నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. మనం వెంటనే వెళ్ళి ఆ ఫాదర్ని కలుద్దాం. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో వాళ్ళెవ్వరికీ తెలియదు. ఆ గ్యాప్లో మీరు ఇష్టపడ్డట్టే మీ పెళ్లి కూడా అక్కడే జరిపించేద్దాం అనుకుంటున్నాం. ఇంతకు మించి ఇప్పుడు నేను ఏమీ ఆలోచించలేను. సరే, నువ్వు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయకోకుండా బయలుదేరు. వీళ్ళిద్దరిని నేను బాలకృష్ణతో పంపిస్తాను. మనం అనుకున్నది జరగాలని దేవుణ్ణి ప్రార్థించారా జాయ్? ఆ దేవుడి దేవాల అంతా మంచి జరుగుతుందని కోరుకుందాం. నువ్వు బయలుదేరు. అయితే నేను వెళ్ళొస్తాను. సరే, వెళ్ళరా. జాయ్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అన్న. ఏంట్రా, ఏమైందిరా నీకు? నేను క్షమించేంత తప్పు నువ్వేం చేసావురా? నీ తప్పేం లేదురా. నో క్రై, నో వర్రీ, ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఏం జరిగినా మనం ఒకటే మాట మీద ఉండాలి. సరే సరే. నమస్కారం అన్న. నెక్స్ట్ ప్రోగ్రామ్ అవి చాలా ఉన్నాయిలే గాని ఏదైనా ప్రాబ్లం ఆగునా? ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పలేను. ఏది ఏమైనా సరే ఇక్కడి నుంచి కదిలేదే లేదు, అర్థమైందా? మేం చేసిన దానికంటే నువ్వే ఎక్కువ చేస్తున్నావు కదా. ఏంట్రా అన్నా మున్నన్నా? ఏంటది గునా, ఏదేదో మాట్లాడుతున్నావు? ప్రాబ్లం ఏంటి నాతో చెప్పు. ఆ తర్వాత మీకే తెలుస్తుందిలే గాని నాతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకు. అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు, వెళ్ళు. నువ్వు చెప్పింది నిజమే. నాకు కొంచెం పళ్ళున్నాయి, నేను మళ్ళీ కలుస్తాను. మళ్ళీ కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం కలుస్తాలే, వెళ్ళు. తూ లాయర్కి నా మీద ఎంత ప్రేమ చూసావా? వీడు ఆ జాయగాడికి హెల్ప్ చేస్తున్నాడు. సరిగ్గా చెప్పాలంటే వీడు వాడు ఒకటి. అదే కదన్నా నేను చెప్తుంది. నువ్వు దేనికి భయపడకు రాసాన్ని. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అంతా మనం చూసుకుందాం. ఇది నువ్వు సింపుల్ గా తీసుకోకు. గుణగాడు చాలా డేంజర్. వీళ్ళు దీన్ని ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు. దేవుడా, నాకు ప్రశాంతతే లేదు. రే, మీ ఇంటికి వచ్చి ఏమైనా గొడవ పెట్టుకుంటారు అంటావా? అదేం అవ్వదు కానీ ముందు నువ్వు పెళ్లి పనులు చూడరా. సమస్యలు వస్తే రాని. ఆ అమ్మాయిని అబ్బాయిని ఇప్పుడే పంపించేస్తాను. నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఫోన్ పెట్టి పని చేసుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నీకు ఫోన్ చేస్తాను. సరే సరే. వీడొక పనికిమాలినోడు, అన్నిటికీ భయపడతాడు. వెళ్ళొస్తానక్క. వెళ్ళిరమ్మా. అన్న పాప స్వీట్ గర్ల్. మీరిద్దరూ పోటీలో గెలిచేశారా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మరి? ఐ రియలీ డోంట్ నో. అది ఎప్పుడవుతుందో తెలీదు. వెరీ ఫార్ డేట్ అండ్ టైమ్, నో ఐడియా. డెఫినెట్లీ ఐల్ కమ్ టు యూ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే స్వీటీ? మ్యారేజ్ అయిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ఖచ్చితంగా వస్తానని వాణి అక్క మీతో చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. అక్క మీరు ఇక్కడే ఉండండి అక్క. ఐ మిస్ యూ. రండి. ఎప్పుడు చూసినా సరే ఇక్కడ వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. అది నా కళ్ళతో నేను ఎన్నిసార్లు చూశానో మీకెవరికైనా తెలుసా? ఎలాంటి పనులు చేసుకుంటానే ఆ జయ్ ఇన్ని డబ్బులు సంపాదించారంటే నమ్ముతారా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? వీళ్ళు 10 తరాలు తిని కూర్చున్న తరగిన ఆస్తిని వీళ్ళ నాన్న ఆయనకున్న పిసినారితనంతో ఎంత ఆస్తిని సంపాదించాడో మీకు కూడా తెలుసు కదా. నీకేం తెలుసాయా? కష్టపడి పని చేసిన వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వకుండా అన్ని డబ్బుల్ని దాచిపెట్టుకుని ఎంత ఆస్తి సంపాదించాడని నాకు మాత్రమే తెలుసు. దానికైనా కూడా ఒక హద్దు అదుపు ఉండాలి కదయ్యా. రండి రండి, జాగ్రత్త రండి. థ్యాంక్స్. నో మెన్షన్. మీ ఇద్దరు వెనకల కూర్చోండి. వెళ్ళొస్తాం జాయ్. సరే, జాగ్రత్తగా వెళ్ళండి, నేను వస్తాను. థ్యాంక్ యూ అండి. నో మెన్షన్. బాయ్. బాయ్ అన్నా. మనూరు పరువు ప్రతిష్టలు ఇవన్నీ నాశనమవుతున్నాయంటే నేను ఊరికే చూస్తూ ఉండలేనయ్యా. ఇక్కడ అదే ఇంట్లో జరుగుతున్న విషయాలు, ఇలాంటి పనులన్నింటినీ మనం ఎలాగైనా సరే ఈ రోజు ఆపి తీరాల్సిందే. ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వకూడదు.
ఈ సభ పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుండి ఎవ్వరు వెళ్ళకండి వెళ్ళకండి వెళ్ళకండి. మనలాంటి ప్రజల కోసం పోరాడుతున్న మన అన్నకి జై. అన్నకి జై జయలు. అవునవును జై జయలు. మన కోసం పోరాడుతున్న మన అన్నకి. అవునవును జై జయలు. అన్నకి జై. పోరాడదాం పోరాడదాం. ఎంతసేపు అయినా పోరాడదాం. ఎంతసేపు అయినా పోరాడదాం. వీళ్ళని ఏమండి ఆగండి, వాళ్ళు ఏదో ఒకటి అరుచుకొనివ్వండి. ఎందుకండి మనకి ఈ తలనొప్పి? నువ్వు వీళ్ళకి భయపడితే ఎలా? ఇప్పటివరకు ఓపికతోన్నాను, నా వల్ల కాదు. నువ్వెందుకు వాళ్ళకి భయపడుతున్నావు? ఏం చేస్తారో నేను చూస్తా. పోరాడతాం పోరాడతాం పోరాడతాం. ఎంతసేపు అయినా పోరాడతాం పోరాడతాం పోరాడతాం. ఎంతసేపు అయినా పోరాడతాం పోరాడతాం పోరాడతాం. ఊరి పేరుని చెడగొట్టకండి ఫాదర్. ఫాదర్ కమిషన్ ఇస్తున్నాడేమో. మీ అందరికి ఏం కావాలి? మాకేమొద్దా. లోపల ఉన్న అమ్మాయిని అబ్బాయిని బయటికి రమ్మని చెప్పు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు చాలా మందిలో నాకు ఇంతకుముందు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరో మిమ్మల్ని కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ ఇంట్లో నేను, నా భార్య, నా పిల్లలు తప్ప ఇంకెవరూ లేరండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జాయ్ చెప్పిందంతా నిజమే. ఈ విషయంలో ఇంతకు మించి మీకు సందేహాలున్నాయంటే మీరే లోపలికెళ్ళి కావాల్సినంతసేపు చెక్ చేసుకోండి. కానీ ఒకే ఒక విషయం, మీరు చెప్పిన వాళ్ళిద్దరిని ఎలాగైనా బయటికి తీసుకుని రావాలి. లేదంటే నేను ఊరికే ఉండను. ఏమంటావు ఫాదర్? అవును. జాయ్ చేసిన అన్యాయాలని క్షమించకూడదు. నువ్వు ఎంతో మందిని పిచ్చోళ్ళని చేసి మా ఇంటి ముందు వచ్చి నిల్చుంటావరా? వాళ్ళ కుటుంబాలను వదిలేసి నీతో పాటు వచ్చారని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నా మీద కోపంతో నువ్వు వాళ్ళనెందుకు ఇబ్బందులను గురి చేస్తున్నావురా? ఇలాంటి నిన్ను దేవుడు ఎప్పటికీ క్షమించరురా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మీరా. ఇంకొక మాట మాట్లాడావంటే మా ఇంటికొచ్చి పోరాటాలు అది ఇది చేయడానికి ఎవర్రా నీకు అధికారం ఇచ్చింది? మా నాన్న కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లురా ఇది. పోరా బయటికి పోరా. మీద చేసేవంటి చూడు. కష్టపడి సంపాదించాడని నువ్వు మా దగ్గరే చెప్తున్నావా? ఇంకా మార్టినే మీ నాన్నని ఏదైనా సాక్ష్యం చూపించు. నువ్వు మళ్ళీ తిరిగి చెప్పినా సరే ఊర్లో వాళ్ళందరికీ తెలుసు డబ్బులే నీకు దేవుడితో సమానమని. డబ్బులు సంపాదించడానికి నువ్వు మీ ఆవిని వద్దు. ఇన్స్పెక్టర్, ఊర్లో చేయకూడని పనులు చేస్తున్నందుకు ఈయన్ని అరెస్ట్ చేయండి. పబ్లిక్ న్యూసెన్స్. అది నేను అడిగినందుకు ఈ నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు సార్. ఇంతమంది ఊరి జనం ముందు ఒక రాజకీయ నాయకుని ఇలా కొడుతున్నాడంటే ఇలాంటి వాడిని ఆపడానికి ఎవరు రారా? నువ్వెవరు? నేను తెలీదా? నేను కుప్పస్వామి. మా పార్టీలో నేను లోకల్ కమిటీ సెక్రటరీని. ప్రజల న్యాయ అన్యాయాల పార్టీలో కూడా నేను సెక్రటరీని. ఇప్పుడే పదవి తీసుకున్నాను. ఇప్పుడే. అయితే సెక్రటరీ కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తాను. నాకు కొంచెం అర్జెంట్ పనుంది. మీ ఇంటిని సర్చ్ చేయాలి. ఓకే సార్. రండి. ఎస్ సార్. అటెండ్ చూడు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారమ్మా? నాకు కూడా తెలీదు నానా. ఏంటిది? ఇది బైబిల్. ఎందుకు ఇది పైన ఉంది? బైబిల్ని ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారా? తెలియకుండా దానికి అదే పడిపోయింది అంకుల్. తెలియకుండా పడి ఉంటుందా? ఓ, ఇక్కడ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సార్, బైబిల్ కింద పడి ఉంది. నాకేదో సందేహంగా ఉంది సార్. గుడ్, కీప్ ఇట్. సార్, సారీ మిస్టర్. నో మెన్షన్ సార్. ఏంట్రా లోపలికి వెళ్ళి ఒట్టుగా తిరిగి వస్తున్నారు? తప్పకుండా. ఫాదర్, వీళ్ళకి సహాయం చేసినందుకు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించకుండా ఉన్నాడు. మీరు పాతాళంలో దాచిపెట్టినా సరే వాళ్ళని మేము కనిపెడతాం. అర్థమైందా ఫాదర్? అర్థమైంది కుమారస్వామి.